2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటిది అంటే జూలై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు ఒక సమ్ ఎనర్జీ ఏదో చాలా బలంగా పనిచేస్తుంది. దాంతోపాటు మీరు ఏదైనా అనుకోవాలి అనుకోండి యూనివర్స్కి అలైన్ అయ్యేలాగా ఈ విషయాలు చెప్పండి అని చెప్పారు. ఐఎమ్ రెడీ, ఐఎమ్ రిసీవ్ అనేటువంటి అఫర్మేషన్స్ మీరు బలంగా చెప్పండి అని చెప్పేసి అన్నారు. అంటే యూనివర్స్కి చెప్పండి అని చెప్పేసి యూనివర్స్ అలైన్ అయ్యేటువంటి టైము అట్ ద సేమ్ టైం ఈసారి జరగబోయేటువంటి క్లాస్లో కొన్ని సీక్రెట్స్ 8కి సంబంధించి రివీల్ చేస్తాను. 864 దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉందని చెప్పి. అవును. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మనకి నరదృష్టి అంటారు కదా, నరదృష్టి జనరల్గా నల్లరాయి అయినా పగిలిపోద్ది అంటారు. నరదృష్టి వల్ల ఏమవుద్దంటే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటుంటాయి. ప్రాబ్లమ్స్ అంత బాగా సవ్యంగా వెళ్ళిపోతున్న హైవే మీద హ్యాపీగా వెళ్ళిపోతున్న టైంకి ఎలా ఉంటుందంటే ప్యాచ్ పడిపోతుంది. ముందు చూస్తే ఎవరు ఉండరు, వెనక్కి చూస్తే ఎవరు ఉండరు. ఆ టైంలో మనకు ప్యాచ్ చేసుకోవడం రాదు. అలా ఉంటుంది అనమాట లైఫ్. సో ఈ నరదిష్టిని మీరు పోగొట్టుకోవడానికి నేను ఒక స్పిరిచువల్ టెక్నిక్ చెప్పబోతున్నాను. మీరు దర్గాకి ఎప్పుడైనా వెళ్తే ఎప్పుడైనా దర్గాకి కానీ ఎక్కడికైనా కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళండి. అక్కడ ఒక రకమైన వాటిని ఇలా అని మీకు ఇలా అంటారు అనమాట. సో అది ఏంటో చూద్దాం. సో అదేంటో గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ వీడియో ప్లే చేయకుండా అంటే పాజ్లో పెట్టి గెస్ట్ చేసి అవి ఏంటి అని కింద కామెంట్ టైప్ చేయండి. సో ఏంటి నేనే చెప్తున్నాను చూడండి. ఓడిపోవడానికి బిఫోర్ దట్ నేను చాలామంది గెలవడానికి సూత్రాలు చెప్తారు, ఓడిపోవడానికి ఒకే ఒక సూత్రం ఉంది, ఒకే ఒక సూత్రం. అదేంటో చెప్తాను జాగ్రత్త, మీరు కూడా ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఓడిపోవడానికి ఒకే ఒక ఫార్ములా ఉంది. ఓడిపోవడానికి నేను చెప్పేది గెలవడానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఓడిపోవడానికి ఒకే ఒక ఫార్ములా ఏంటంటే ప్రయత్నం చేయకపోవడం. అంతే. సో మళ్ళీ చెప్తున్నానండి, ప్రయత్నం చేయకపోవడమే అతిపెద్ద ఓటమి. మీకు చాలామందికి తెలుసు, మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకు మనం ఓడిపోతున్నాం అంటే ప్రయత్నం చేయలేకపోతున్నాం కాబట్టి ఓడిపోతున్నాం. గట్టి ప్రయత్నం. సో ఎలాంటి ప్రయత్నం అంటే ప్రపంచంలో అలాంటి ప్రయత్నం ఇంకెవరు చేయకూడదు. మీకు ఉసేన్ బోల్ట్ తీసుకుందాం. ఉసేన్ బోల్ట్ అతను ఏం చేశాడంటే రన్నింగ్లో ఇంకా నాలాగా ఎవరు పరిగెట్టకూడదని గొప్ప ప్రయత్నం చేశాడు, దాటేసాడు అనమాట. సో అది అందువల్ల ఏంటంటే ఓడిపోవడానికి ఒకే సూత్రం ఏంటి గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయకపోవడం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీకు డబ్బు కావాలి, నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, కానీ మీరు ఆ ప్రయత్నం చేయట్లేదే క్లాస్కి రావడానికి. సో ఆగస్ట్ 1 క్లాస్కి రావడానికి ప్రయత్నం చేయట్లే, మీకు తెలిసి డబ్బు కావాలని చెప్పేసి. సో నా వీడియోస్ వింటున్నారంటే ఎక్కడో కనెక్ట్ అయ్యారని అర్థం, ఎక్కడో కనెక్ట్ అయ్యారు. సో ఇన్నాళ్ళు వీడియోస్ ఉన్నారు కదా, ఒక్క 2 వీక్స్ క్లాసెస్కి రండి. ఈ ఒక్క ప్రయత్నం చేయండి మీ లైఫ్లో. మిగతావన్నీ ప్రయత్నం లేకుండా జరిగేలా నేను చేస్తాను, పెద్దగా ప్రయత్నం లేకుండా. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క ప్రయత్నం మీరు చేయండి, మిగతా ప్రయత్నం లేకుండా జరిగేలా నేను చేస్తాను. అది. సో అయితే ఇప్పుడు ఏంటి అని అంటే నెమలి యొక్క ఏదైతే ఈకలు ఉన్నాయో సో దాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, మీరు దాన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా అందంగా చిన్నప్పుడు మనం చూడగానే వావ్ అనే ఫీలింగ్ కూడా వచ్చిందనమాట మన మైండ్లో. ఎందుకంటే నెమలి ఇలా మొత్తం అంత పురివిప్పి డ్యాన్స్ చేయడం కూడా అందం. అంటే నాకైతే శ్రీకృష్ణ పరమాత్మల వారే గుర్తొస్తున్నారు. అందుకే సార్ మీకోసం అదే పెట్టాను అనమాట. సో ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ అంటే శ్రీకృష్ణుడు వారి కూడా అతనే జనరల్గా అందంగా ఉంటారు చూస్తే. అంటే ఒక మంచి స్వరూపం, మంచి అందం. అలాంటి అతనికి కూడా అంటే అలంకారంకి ఒక మంచి 2 నెమలికలు సో అంటే పెట్టడం వల్ల ఇంకా అందంగా కనిపించారు అనమాట. మరి మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుద్దంటే ఇవి ఏం చేస్తాయంటే నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయండి. అది జనరల్ నెమలి. సో మీరు దర్గాకి వెళ్ళినప్పుడు నేచర్ కలర్ 100%. ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అక్కడ 2 కలర్స్ అసోసియేట్ అయి ఉన్నాయి జాగ్రత్తగా. ఒకటి గ్రీన్, 2 బ్లూ. మీరు ఆకాశంలోకి చూడండి, బ్లూ కలర్ కనిపిస్తుంది. పక్కన చూడండి ప్రకృతి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అంటే అందులో ఆల్రెడీ నేచర్ కనెక్ట్ అయ్యి ఉంది. గ్రీన్ అండ్ బ్లూ. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి వాట్ ఆర్ ద నేచురల్ కలర్స్. యూనివర్సల్ కలర్స్ ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ. ఈ 2 టైప్ చేయండి. సో ఇప్పుడు అంటే కృష్ణ పరమాత్మలో అంత అందంగా ఉంటే మన ఇంటికి పెట్టుకుంటే మనం కూడా అందంగా ఉంటాం. సో నెగిటివ్ ఎనర్జీని మనం బ్లాక్ చేయొచ్చా? సో ఇక్కడ మీరు చూడండి. సో ఇవి ఏం చేయాలి? మీరు మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ మన హైదరాబాద్లో అయితే చార్మినార్ దగ్గర దొరుకుతాయి. సో మనం కొనుక్కుని ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకోవాలి. ఇంటి హాల్లో, ఎంట్రన్స్ అంటే బయట కాదు, హాల్లో. చెడు దృష్టి నుంచి, ఎందుకనంటే మన దృష్టి బాగుండాలంటే సృష్టి సపోర్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నరదృష్టి తగలకుండా ఉండాలి, ఇది చాలా. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చాలా జాగ్రత్త ఫోటో తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. లివింగ్ రూమ్లో నేను పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ ద్వారా కూడా కోటీశ్వరుడు ఎలా అవ్వచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ధీరుభాయ్ అంబానీ గారు ఎంత ఫాస్ట్గా ధనవంతులు అయ్యారంటే రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ధీరుభాయ్ అంబానీ గారు చూపులు ఎలా ఉంటాయంటే ఇలా చూసి అంటే చిరతపులి ఎలా ఉంటుందో అలా అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్. అతను
అతని జీవితంలో ధనవంతులు ఎలా అయ్యారంటే ఎక్కువగా అబ్జర్వేషన్ చూసి ధనవంతులు. అందుకే అతను చిన్న దాంట్లో పనిచేసిన కూడా స్టార్ హోటల్కి ఎందుకు వెళ్ళారంటే, ఇది పెట్రోల్ బంక్లో పనిచేసిన కూడా అబ్జర్వ్ చేయడానికి వెళ్ళారండి. సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ పిక్ మీరు అబ్జర్వ్ చేయండి. పెద్ద పెద్ద ఒక మంచి పెద్ద స్టార్ హోటల్స్లో ఇక్కడ ఎందుకు పెడతారు? మనం ఏమనుకుంటుంటే అందం కోసం కాదండి. సో ఇక్కడ ఏంటంటే, ఒకటి నరదృష్టి తగలకుండా, చెడు దృష్టి తగలకుండా, ఎక్కడైతే అందంగా ఉంటుందో అప్పుడు డబ్బు దేవత అక్కడికి వచ్చేస్తుంది అనమాట. డబ్బు దేవత అక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకుని. ఎక్కడైతే అందంగా అలంకారం, అందుకే చూడండి కొంతమంది ఆడవాళ్ళు, అమ్మ లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా అని అంటారు. ఎందుకు? వాళ్ళు నీట్గా అలంకరణ చేసుకుంటే లక్ష్మీదేవితో పోలిస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి అది పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయండి, పాజిటివ్ ఎనర్జీని అనమాట. సో అది ఇంకొకటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి అందాన్ని కూడా తీసుకొస్తాయి. అందుకే మీరు ఎక్కడైనా ఫామ్ హౌస్కి వెళ్తే, పెద్ద పెద్ద ఫామ్ హౌస్కి వెళ్తే వీటిని పెంచుతారు. ఇక్కడ మన కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్ మీరు వెళ్తే రన్నింగ్కి వెళ్ళి, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి కనిపిస్తుంటుంటాయి. ఆ మధ్య అలా కనిపించనుకోండి, కొంచెం ఏదో ఒక రిలాక్సేషన్, ప్రశాంతం ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటి, అందరూ ఇంట్లో నెమలి పెంచుకోలేకపోవచ్చు, కానీ ఇవి తెచ్చుకోవచ్చు కదా, ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ చిన్న ప్రయత్నం కూడా చేయండి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, ప్రయత్నం చేయకపోవడమే పెద్ద ఓటమి. సో ఇక్కడ ఏంటంటే, ఇంటికి అందాన్ని తీసుకొస్తుందని చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం అందంతో పాటు డబ్బు కూడా వస్తుంది, ఫేమ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు తీసుకొస్తే ఈవెన్ పండితులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇవి పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆనందం, సంపద, శ్రేయస్సు కూడా తీసుకొస్తుందని మహా పండితులు కూడా దీన్ని చెప్తున్నారు. సో అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి, అసలు ఎంత అట్రాక్టివ్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇమేజెస్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఇమేజెస్ చేస్తుందంటారు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా మీరు అబ్జర్వ్ చేస్తే, మన ఇంటి దగ్గర ఇంట్లోకి ఎంట్రన్స్ హాల్లో టేబుల్ పెడతారు. టేబుల్ మీద ఫ్లవర్ బొకే కానీ ఇలాంటివి పెడితే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. బికాజ్ అట్రాక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేస్తుంది అంటే, ఆటోమేటిక్ డబ్బు ఫాస్ట్గా వస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇంట్లో సంపదను పెంపొందిస్తుంది. ఇక్కడ ఒకటే చెప్తాను, సంపాదనని సంపదగా మార్చుకోవాలంటే ఇలాంటి వాటిని పెట్టుకోండి. సంపాదనని సంపదగా మార్చుకోవాలనుకుంటే మీరు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల, ఎప్పుడైతే మనం ఇప్పుడు డబ్బు బాగుంటుందా, డబ్బు అందంగా ఉంటుందా? ఎస్. ఇక్కడ ఏముంటుంది, ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరితే కదా, అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటాం, లా ఆఫ్ అట్రాక్షన్లో. మీ ఎనర్జీ ఎలా ఉంటుందో అటువంటివి వస్తుంటాయి. మీ ఎనర్జీ లోగా ఉందనుకోండి, మీ దగ్గర 100-200 వస్తాయి. మీ హై ఎనర్జీ ఉందనుకోండి, మీరు కుబేర సినిమాలో కోట్లు. ఎందుకు డబ్బులు కావాలంటే తిరుపతి, బెంగళూరు, చెన్నై, మా వాళ్ళందరికీ అలా అన్నట్టు మీకు డబ్బు ఎంత కావాలంటే తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ సైట్లు అన్నీ కొనడానికి డబ్బు కావాలి. ఎప్పుడు ఎంతసేపు మీ ఊర్లో కొనాలనుకోకండి, ఊరు బయట కూడా కొనమని చెప్తాను. వేరే ఊర్లో కూడా కొనేంత డబ్బు కావాలి మీకు, అదనమాట. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే, ఎటుపక్క పెట్టాలి? ఆగ్నేయం మూల పెట్టుకుంటే వీటిని సంపద రెట్టింపు అవుతుంది. ఇటుపక్కనే మరి చెప్తున్నాను, ఆగ్నేయం మూల ఈ విధంగా పెట్టుకుంటే, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, ఇవి వెతకండి ఎక్కడ దొరుకుతాయో. సో ఇది చాలా కొంతమంది జనరల్గా మనం ట్రాఫిక్లో వచ్చి ఇస్తుంటుంటారు, వద్దమ్మా పో అని అంటుంటారు అనమాట. అంటే మనకి కొన్ని సంపద తీసుకొచ్చే ఉన్నా కూడా మనకేముంటుందంటే, మన యొక్క బిలీఫ్ ప్లాసిబో బట్టి మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో నేను మళ్ళీ చెప్తుంటే, మీ జీవితం మారాలంటే ప్లాసిబో మారాలండి. ప్లాసిబో మారిందా, జీవితం ఆటోమేటిక్గా మారిపోద్ది, సంపద రెట్టింపు అయిపోద్ది. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ డబల్ మై వెల్త్ నేను రెట్టింపు చేసుకుంటాను, ఐ డబల్ మై వెల్త్ అని టైప్ చేయండి. సో ఆగ్నేయ మూల పెట్టుకోండి. జ్ఞానం కావాలనుకుంటే, సో ఇంకొకటి ఏంటంటే యూజ్ చేయడం. ఎందుకంటే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ చాలా బ్రిలియంట్ జీనియస్. అతను కూడా అది పెట్టుకున్నారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ప్రపంచంలో ఏదైనా ఒకటి జరుగుతుందని అంటే, లేదు వాడారు అంటే దానికి రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవి జ్ఞానానికి కూడా చిహ్నం. శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా దర్గాలకు వెళ్తే, ఆ దర్గాల మీద అక్కడ మసీదు గురువు గారు ఎవరైతే ఉంటారో అక్కడ జనరల్ ఇలా అనేసి మీకు కింద మీద అంటుంటారు. ఎవరికైనా అంటే లైక్ కొంచెం గాలి ధూళి పెట్టినా కూడా ఇలా ఇంటికి వచ్చి ఇలా అంటుంటారు. ఎందుకు ఇవే వాడతారు అని అంటే, ఇవి మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయండి. అందుకే ఒకప్పుడు మహారాజులు చాలా ఉన్నాయి కదా, ఎందుకు నెమలి వాటితో ఇలా ఇసురుకునేవారు? మరి చాలా ఉన్నాయి కదా, మరి నెమలి వాటితో ఎందుకు ఇసుకున్నారంటే, మానసిక ప్రశాంతత తీసుకొస్తుంది. ఆ గాలి కూడా మిమ్మల్ని కూల్ చేస్తుంది, మైండ్ని ఇది చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు పెట్టుకోండి. అందం, సంపద, జ్ఞానం, శక్తి. వ్యక్తి శక్తిగా మారాలన్నా, లేకపోతే సంపదగా మారాలన్నా ఇలాంటివి వాడండి. సో ఇవి వాడితే యూనివర్స్ మిమ్మల్ని వాడేస్తుంది. ట్రూ. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు వీటిని ఇంట్లో వాడతాను అనుకుంటే ఐ మేక్ మై హోమ్ బ్యూటిఫుల్, లేదా బ్యూటిఫుల్ అని టైప్ చేయండి, లేదా ఐ యూజ్ దిస్ అని టైప్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, నేను కూడా. ఈసారి బ్యాచ్ స్పెషల్ గా ఉండబోతుంది కదా, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి చాలా మంది కాల్స్ వస్తున్నాయండి, చాలా కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. మీరు నా బ్యాచ్లో నేను కండక్ట్ చేయబోయే August 1 నుంచి
బ్యాచ్లో ఆ బ్యాచ్ పేరు కూడా ఎనర్జీ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. ఎందుకంటే మీరు హైలీ ఎనర్జెటిక్గా తయారైతే గుర్తుపెట్టుకోండి. సో డబ్బు ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు హై ఎనర్జెటిక్గా మారుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, అప్పుల నుంచి ఆస్తులకు రావాలన్నా, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అవ్వాలన్నా, సో మళ్ళీ చెప్తున్నాను, సంపద క్రియేట్ చేయాలన్నా మీకు కావాల్సింది హై ఎనర్జీ కావాలి. ఆ హై ఎనర్జీని ఎలా యూనివర్స్తో కనెక్ట్ అయితే, డివైన్ పవర్తో కనెక్ట్ అయితే, దేవుడితో కనెక్ట్ అయితే మనం ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుందండి. సో మీరు ఎనర్జెటిక్గా తయారవ్వాలనుకుంటే ఈ నెల నేను జరగబోయే ఆగస్ట్ 1 నుంచి క్లాసెస్ పేరు ఎనర్జీ బ్యాచ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ బ్యాచ్. దీనికి మీరు జాయిన్ అవ్వండి. కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా మీరు ఎనర్జీగా తయారైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎనర్జీగా అయిపోతారండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే మీ ఇంట్లో మీ పిల్లలు, మీరు అంతా, మీ అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీగా హై ఎనర్జీగా ఉంటారు. ఎందుకంటే మా వాడు సక్సెస్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు మారితే ఫ్యామిలీ మొత్తం తరతరాలు మారిపోవచ్చు. సో మీరు ఎనర్జీగా రెడీగా ఉన్నారంటే రండి, కమాన్. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగస్ట్ 1 నుంచి జరిగేటువంటి బ్యాచ్కి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.